మీరు ఇన్ని ఎకరాలు కబ్జా చేశారన్న మాట అసలు ఎందుకు బయటకు వస్తుంది అనేది దీన్ని కవర్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఏదైతే వారు చేసామని చెప్పి మనం నిరూపించాము. విశాఖలో గత 5 ఏళ్లుగా ఎక్కడా కూడా భూ కబ్జాలు ఏదన్నా అటువంటి చేసుకుని చెప్పండి, గుండెల మీద చేసుకుని చెప్తున్నా చెప్పమనండి, రుజువు చేయమనండి, చూపించమనండి. ఇదిగో పలానా సర్వే నంబరు, పలానా భూమి, ఇంకో పలానా ఇలా ఉండేది, దీన్ని ఎలా మార్చేశారు లేకపోతే ఇలా చేశారని చెప్పమనండి. అలా నిజ నిర్ధారణ కమిటీ, దాని మీద విశాఖపట్నం భూముల మీద ఒక కమిటీ వేశారు తెలుగుదేశం పార్టీ. అలా ఒక రోజు తిరిగేసి ఇక్కడ ఏమీ లేదని చెప్పి తిరిగి వచ్చేసారు. ఎందుకు రుజువు చేయలేకపోయారు? ఈరోజు మేము లాస్ట్ టైం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ని వేసాము, కమిటీని వచ్చినటువంటి రిపోర్ట్ని క్యాబినెట్లో పెట్టాము. దాదాపు 86 ఇష్యూస్ వచ్చినాయి. 86 ఇష్యూస్ మీద ఈ కేసెస్ ఇనిషియేట్ చేయమని చెప్పి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందులో దొరికినటువంటి వారందరినీ కూడా లోపల గారు అక్కడ అవినీతి ఏమీ జరగకపోతే మీరు నిజంగా మీరు అసలు చాలా నీతివంతమైన పాలనే అందించారు, ఎక్కడా భూ కబ్జాలకు పాల్పడలేదు అని అన్నప్పుడు విశాఖ జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది? ఎక్కడ వచ్చింది గడ్డు పరిస్థితులు వచ్చాయని చెప్పేవారు కదా. మేము 2019లో మేము వచ్చినటువంటి ఫలితాల తర్వాత అనేక ఎన్నికలకు వెళ్ళాం. మీరు రాజధాని అంశం తీసుకురావడం కూడా దాంట్లో ఒక జీవీఎంసీ ఎలక్షన్స్ కి వెళ్ళాం, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కి వెళ్ళాం. ఇవన్నీ ప్రజల్లో రిఫరెండమే కదా. సో ఇవన్నీ వచ్చిన కదా కొలమానం. రేపు ఎన్నికలకు వెళ్తున్నాం కదా. ఇవన్నీ మీరు నేను మాట్లాడుకున్న దగ్గర నుంచి ఇంకొక 55 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. అవును, లెట్ ఇట్ బి రెఫరెండం. అది అనేక సందర్భాల్లో చెప్పి ఇప్పుడు కూడా సర్వేలో చెప్తోంది ఏంటంటే విశాఖ కాకుండా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపించినంత ప్రభావం ఇందాక మీకు గోదావరి జిల్లాలో కనిపించదు అని అంటున్నారు. ఇందాక కూడా ఒకటి చెప్పా, విశాఖపట్నం కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నటువంటి సిటీలో 4-5 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, అర్బన్ అటాచ్ కాన్స్టిట్యున్సీస్. లేదా మా బెనిఫిషరీస్ వెన్ కంపేర్డ్ విత్ రూరల్, మా ప్రభుత్వం వల్ల లబ్ధి పొందినటువంటి వారు కాస్త తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో అర్బన్ ఏరియాస్లో ఉండొచ్చు. దానివల్ల మీకు అలా కనిపించవచ్చేమో కానీ వెన్ కంపేర్డ్ టు రూరల్లో 85 to 90% బెనిఫిషరీస్ ప్రతి కుటుంబంలో ఉన్నప్పుడు అర్బన్కి వచ్చేసరికి అది ప్రాబ్లీ 70 or 75% ఉండొచ్చు. సో దానివల్ల అది మీకు అలా కనిపించవచ్చు. లేకపోతే మనం అనుకున్నటువంటి ఇందాక మీడియా ఎఫెక్టో, సోషల్ మీడియా ఎఫెక్టో, ఇతర ఇంపాక్ట్ అనేటువంటివి టౌన్స్ మీద ప్రాబబ్లీ ఒక్క విశాఖపట్నమే కాదు, హెడ్ క్వార్టర్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, తిరుపతి కానివ్వండి, లేకపోతే రాజమండ్రి, ఇటువంటి హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా వీటి మీద ఏదైనా ఆ రకమైనటువంటి టాక్ ఉండొచ్చు. కానీ ఫలితాలు మాత్రం గతంలో ఏదైతే 2019లో వచ్చాయో వాటికి మించి ఉంటాయనేటువంటిది మాత్రం డెఫినెట్గా మాకు ప్రజల్లో మేము ఇంటింటికి వెళ్ళి తిరుగుతున్నప్పుడు వారితో మేము మాట్లాడుతున్నప్పుడు మాకు అర్థమవుతా ఉంది. మీరు చెప్పుకున్నట్టుగా అంటే నేను ఒక మాట అంట, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి మీరు అత్యంత సన్నిహితులు, అవునా? అవునని చెప్తా. అంతేనా? అవునని చెప్తారు కదా. సో కాబట్టి మీకు పరిశ్రమల శాఖ, ఐటీ మీ చేతిలో పెట్టారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వైజాగ్ని మీరు రాజధానిగా ఇప్పటికీ ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకు? వైజాగ్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో. బట్ అది బూమరాంగ్ అవుతుందేమో ఈ రోజుల్లో. ఇప్పుడు విశాఖపట్నం ఒక రాజకీయ పరమైనటువంటి అంశంగా దయచేసి చూడొద్దు. ఈరోజు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు 2014కి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంత పేరున్నటువంటి నగరం కానీ, లేదా హైదరాబాద్ లాంటి నగరాలతో పోటీ పడేటువంటి శక్తి ఉన్నటువంటి నగరం కానీ బహుశా నాకు తెలిసి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం. అమరావతిని ఏదో రకంగా పక్కన పెట్టాలని వైజాగ్ని మీరు ప్రొజెక్ట్ చేశారు. ఎందుకు జస్టిఫికేషన్ ఉంది కదా. మీరు అమరావతికి చెప్పేటువంటి జస్టిఫికేషన్కి, నేను విశాఖపట్నంకి చెప్పేటువంటి జస్టిఫికేషన్కి ఏదైనా తేడా చెప్పమనండి. సో ఆ డిఫరెన్స్ నేను చూపిస్తా, నేను చెప్పగలుగుతా. అమరావతికి ఏం జస్టిఫై చేస్తారు? అన్ని భవనాలు కట్టారు వాళ్ళు మాట్లాడుతుంది అదే. మనం చూసినవేనండి. ఈ బాత్రూమ్ లో మీరు స్నానం చేస్తుంటే పక్క బాత్రూమ్ లో స్నానం చేసినట్టు సౌండ్ వినిపిస్తుంటదండి. అందులో అంత అంటే మేము వాడుతున్నాం కదా. ఆయన కట్టినటువంటి అంటే ఇంకోటి చెప్పట్లేదు, లేకపోతే ఆ సౌండ్లు కూడా వినిపిస్తాయి. అంటే కనీసం గోడ కూడా కట్లా, కనీసం ఏమంటారు కార్డ్బోర్డ్ షీట్స్ లాంటివో లేకపోతే ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ షీట్స్ మధ్యలో పెట్టేసి రూములు కట్టేసి ఒక్క అడుగుకి 15,000 రూపాయలు ఛార్జ్ చేసి కొట్టేసేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి కొట్టేశారా లేదా అనేది ఇప్పుడు మీరు చేశారు కాబట్టి అన్నిటికీ మీరు ట్యాక్స్ పే చేస్తున్నారు కాబట్టి దీనికి జరిగింది. సో నేను వెన్ ఇట్ కమ్స్ టు క్యాపిటల్ అనేటువంటి దానికి ఎవరినన్నా మీలాంటి మీరు జర్నలిస్టు, మీరు సొసైటీని చాలా దగ్గర నుంచి చూస్తుంటారు, లేకపోతే వ్యవస్థలను చూస్తున్నటువంటి క్రమంలో మినిమం శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో విశాఖపట్నం
ఇస్ ద మోస్ట్ ప్రిఫరబుల్ క్యాపిటల్ సిటీ అనేటువంటి చెప్పింది. ఇంకోటి కూడా చెప్పింది, అమరావతి కాకపోతే దొనకొండలకు వెళ్ళండి అని చెప్పారు. చెప్పింది, ఆప్షన్స్ ఇచ్చింది కదా. ఇచ్చింది అది కూడా ఇచ్చినటువంటి దాంట్లో మీరు ఎప్పుడన్నా చూడండి, గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్స్ సక్సెస్ అయినటువంటిది ఒక్కడ చూపించండి దేశంలో, ప్రపంచంలో. ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు రాష్ట్రం ఇదే ఎన్డీఏతో ఇప్పుడు రేపు కలవబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇదే ఎన్డీఏకి కన్వీనర్ గా పనిచేశాడు 2001లో. అంటే 99 నుంచి ఎన్డీఏతో కలవబోతున్నారు. మళ్ళీ అందులో మొహమ్మద్ ఉందండి.